ఆత్మవిశ్వాసంతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుతారని, బాగా చదివి ఆల్ ఇండియా సర్వీస్లో స్థానం సాధించాలన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు విజయీభవ ప్రేరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 10వ తరగతి అనేది జీవితంలో ఒక మెట్టు అని, నియోజకవర్గం నుంచి 2875 మంది విద్యార్థులు 10 పరీక్షలు రాయబోతున్నారని అన్నారు. పేద పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారు, కానీ వారే మెరిక లాంటి విద్యార్థులు అన్నారు. విద్యార్థులు కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి టాప్ ర్యాంక్ సాధించిన 20 మంది విద్యార్థులకు ఐప్యాడ్ గిఫ్ట్ గా ఇస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇందిరానగరే కాకుండా రూరల్ నుంచి కూడా మిగతా స్కూళ్ళ నుంచి కూడా ఇక్కడికి చాలా మంది పిల్లలు వచ్చారు. సిద్దిపేట అనేది అన్నింటిలో ఆదర్శంగా ఉంది. అభివృద్ధిలో కావచ్చు, మనం పర్ఫార్మెన్స్లో కావచ్చు, అదేవిధంగా 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కూడా వీఆర్ ఆల్వేస్ ఇన్ ద టాప్. సిద్దిపేట జిల్లా అనేది అయితే స్టేట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఉంటుంది. అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ we always stood in number 1 or 2. ఈసారి కూడా రావాలి. బాసరలో ఎవ్రీ ఇయర్ సిద్దిపేట జిల్లా నుంచి 160-170 సీట్స్ బాసర ట్రిబ్యునల్లో వస్తూ ఉంటాయి. ఒక డిస్ట్రిక్ట్ కూడా 2 సీట్లు ఒక్క సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నుంచి వస్తుంటాయి. అది నాకు ఎంతో గర్వకారణం. ఇక్కడ మీరు కూడా అట్లే బాగా చదవండి, భవిష్యత్తు మీద నమ్మకం పెట్టండి, అమ్మా నాన్నల పేరు నిలబెట్టండి, మన సిద్దిపేట పేరు నిలబెట్టండి. పరీక్షలు అంటే భయపడాల్సిన అవసరం లేదు. పరీక్షలు అంటే అదేదో పెద్ద కొట్టుదో హార్డ్ది కాదు. మనం దాన్ని ఈజీగా తీసుకోవాలి. టెన్షన్ పడితే ఇంకా తప్పులు ఎక్కువ చేస్తాం. టెన్షన్ పడకుండా కాన్ఫిడెంట్గా మీకు తెలిసింది, మీరు చదివింది బాగా రాయండి. రైటింగ్ బాగుంటే కూడా మార్క్స్ బాగా వస్తాయి. మీ ప్రశ్న పత్రాలు దిద్దేటువంటి వాళ్ళు మీ రైటింగ్ బాగుంటే డెఫినెట్గా 1/2 మార్క్ కన్నా 1 మార్క్ కన్నా ఆన్సర్ మీకు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మన రాత బాగుంటే తలరాత బాగుంటుంది. ఎంతసేపు చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత కాన్సన్ట్రేషన్తో చదివామన్నదే ముఖ్యం. 10th క్లాస్ అనేది మీ జీవితంలో ఒక కొత్త డైరెక్షన్ ఇస్తుంది. ఈ ఒక్క సంవత్సరం మీరు అద్భుతమైన మార్కులు తెచ్చుకుంటే లైఫ్ అంతా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ స్కూల్లో దాదాపు 1238 స్ట్రెంత్ ఉంది. 259 మంది పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నారు. మొత్తం మన సిద్దిపేట నియోజకవర్గం నుంచి దాదాపు ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలు 2875 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదివి 10వ తరగతి పరీక్ష రాయబోతా ఉన్నారు. నాకేముంటుంది, ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళు అవసరమైతే ట్యూషన్ పెట్టుకుంటారు, ఫీజులు కడతారు. వాళ్ళతో నాకు అవసరం లేదు. మై విషెస్ మీరు వాళ్ళలాగా పోటీ పడాలి, వాళ్ళకంటే మంచి మార్కులు మా ప్రభుత్వ పాఠశాల పిల్లలు చేసుకోవాలి. పేదవాళ్ళని ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. మైనారిటీలు, ఎస్సీలు, బీసీ పిల్లలు, పేద పిల్లలే ఇక్కడ చదువుతూ ఉంటారు. ఈ పేద పిల్లల్లోనే మెడికల్ లాంటి పిల్లలు ఉన్నారు. ఈ పేద పిల్లల్లో అద్భుతమైనటువంటి తెలివితేటలు కూడా పిల్లలు ఉన్నారు. ఇగ్నైట్ కావాలి. ఎక్కడో ఒక దగ్గర మీరు ఇగ్నైట్ అయితే అసలు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పోగలుగుతారు. ఒక్క జహీరాబాద్ మైనారిటీ గురుకులంలో 15 మంది పిల్లలు MBBS సీట్ కొట్టారు. 15 గర్ల్స్ గాట్ MBBS సీట్. మొన్న ఐఐటీలో ఇందిరానగర్ స్కూల్లో చదివిన పిల్లలిద్దరికీ ఐఐటీలో 94% తోని సీట్లు సంపాదించారు. ఒక డాక్టర్లు, ఇంజనీరే అనుకోవద్దు, సివిల్ సర్వెంట్స్ కావాలి. ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసి